హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా నైట్ మిడ్-నైట్ లైవ్ అనమాట. సో కళ్యాణ్ అయితే ఇంకా మారడేమో అనిపించింది నాకైతే చూస్తే. అలాగే దివ్య వచ్చేసి నేను వెళ్ళిపోతా అని. ఇంకొకటి వచ్చేసి తనుజ వర్స్ట్ బిహేవియర్ అనిపించింది అబ్బా నాకు డీమాన్ విషయంలో. అక్కడ ఏం జరిగింది అంటే, నేను మళ్ళీ తర్వాత చాలా క్లిప్స్ చూసి ఈ వీడియో చేస్తున్నాను. నిఖిల్ ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటది, అక్కడ కమాండర్స్ ఈమెను తీసుకెళ్ళాలి. సో ఆయన ఏదో ఇట్లా భుజం మీద చేయగానే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని అంటది. తర్వాత పద అని ఇట్లా అంటాడు, జస్ట్ ఇట్లా అంటాడు అంతే. దానికి ఉమెన్ కార్డు తీసింది ఈమె. నేను అనకపోయి ఉంటే నువ్వు ఇంకేమేం చేసేవాడివో, ఏం మాట మాట్లాడుతుంది, ఎంత నోరు జారి ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది అమ్మాయి అనిపిస్తుంది నాకు. రోజు రోజుకి శృతి మించుతుంది ఈమె వ్యవహారం. ఈమెకు కంటెంట్ లేదు అక్కడ రాజా రాణిలు వేరయ్యారు. అప్పటి నుంచి కులుకుంటా ఉంది లోపల, నాకు రాలేదే అని. ఇంకా పొద్దున్న లేవగానే దాని మీద సీన్ క్రియేట్ చేసింది. ఆ బల్ల మీద కూర్చొని, సారీ అదేమంటారు, కౌంటర్ టాప్ మీద కూర్చొని వంట కిచెన్ దగ్గర. అక్కడ ఏదేదో సుమ్ము 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 అని. సుమన్ మీద ఎందుకు ఇంత వాలిపోతుంది అంటే, మొన్న ఆడియన్స్ ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు సుమన్ అన్నని. ఇంకా అది ఓర్చుకోలేకపోతుంది. ఓర్చుకోలేక ఇంకా ముందు సుమన్ అన్న ఫ్యాన్స్ కూడా నాకు ఓటేయాలి, సో అంటే సుమన్ అన్నని అట్రాక్ట్ చేసుకోవాలి, సుమన్ అన్నతో ఎక్కువ ఉండాలి. మీకు ఎప్పుడో అర్థమైంది. ఒకసారి అంటది, అన్న నీ పేరు తీయగానే అక్కడ బ్యాక్గ్రౌండ్ మాటలు, బ్యాక్గ్రౌండ్ క్లాప్స్ ఇవన్నీ చాలా వినిపిస్తున్నాయి, నీ క్రేజ్ పెరిగిపోయింది, నీకు చాలా ఫ్యాన్స్ ఉంటే అసలు ఏం చేసి వచ్చావు సుమన్ అన్న అని ఒకసారి అంటది. సో అదే థాట్ ఉంది మీకు మైండ్ లో. అంటే సుమన్ అన్న ఫ్యాన్ బేస్ ఉంది, ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. సో మొన్న కూడా వితండంగా వాదించింది కళ్యాణ్తో అదే, 6 బాక్సెస్ మన సుమన్ అన్ననే పెట్టాడు కదా అని వాదిచ్చి, నువ్వు ఫెయిల్ సంచాలక అనడం తప్పు, నువ్వు వాదిచ్చు, నువ్వు ఎంతనన్నా వాదిచ్చు, ఫెయిల్ సంచాలకని ఎట్లా అంటావు అని వెళ్ళిపోతావు. ఆ అబ్బాయి అసలు ఆ రోజు తిండని కూడా తిండు, నువ్వు కనీసం పట్టించుకో, నువ్వు తింటావు పోయి నీది నువ్వు సపరేట్గా పడుకుంటావు. ఆ రోజు నీకు ఏమీ కనవలేదు. సుమన్ అన్న ఎందుకు నీకు ఫేవరెట్ అయ్యాడు ఉన్నట్టుండి, అంతకుముందు దేకను కూడా దేకలే నువ్వు, ఇప్పుడు ఎందుకు దేకుతున్నావు? అర్థమైందా? ఇక్కడ ఆమె 100% గేమ్ ఆడుతుంది, గేమే ఆడుతుంది. ఇక్కడ కూడా డీమాన్ని కూడా కావాలని కించపరుస్తున్నావు. ఆయన లోకువా నీకు తక్కువ? ఆయన అంటే ఆ పిల్లగాడంటే ఎట్లా కనబడుతుండు నీకు? ఆయన టాస్క్లలో తోపు, జెంటిల్మెన్ గా తోపు, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోడు, ఎవరిని అనడు, బ్యాక్ పిచ్చింగ్ చేయడు, వెనకాల మాట్లాడాడు, చాలా జెంటిల్మెన్. రీతితోనే ఆ రోజు ఏదో వరుసగా కంటిన్యూగా అవుతుందని ఇలా అన్నాడు తప్ప, మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న మాట రీతు విషయం తీసుకొచ్చి ఈమె మీద అనుకుంటుంది. రీతుది ఆయనది వేరు, నీది వేరు. నిన్ను అనాలని అన్నాడు, యాక్చువల్గా సిస్టర్ బాండింగ్ లాగా చూస్తాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ అబ్బాయి పాపం ఏడ్చాడు లిటరల్లీ. ఎందుకు నువ్వు అంతగానో టార్గెట్ చేస్తున్నావు? ఏదో ఒకటి నీ చుట్టూ తిప్పుకోవాలన్నా గయ్య నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఏడవడం, అరవడం, అందరిని అసహించుకోవడం తప్ప ఏమైనా ఉందా? నీ చుట్టే తిరగాల. మరి ఆ రోజు కళ్యాణ్ చేతి కళ్యాణాన్ని ఎందుకు ఎంచుకుంటున్నావు నువ్వు? అప్పుడు నీకు అనిపించలేదా అది? అప్పుడు నీకు గలీజ్ అనిపించట్లేదా? ఈ రోజు ఎందుకు ఉన్నట్టుండి నన్ను ఎందుకు ముట్టుకుంటున్నావు అని మాట్లాడుతున్నావు? ఆ రోజు ఎటు పోయింది? ఆ రోజు ఎక్కడ పోయింది నీది? ఉమెన్ కార్డు తీసేది ఎక్కడ పోయింది? ఉమెన్ కార్డు తీయడం వర్స్ట్ థింగ్. బిగ్ బాస్ హౌస్ అంటేనే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆడమ్మగ తేడా లేదు, ఎక్కడైనా ఒకేలాగా ఆడాలి, సరి సమానంగా ఉండాలి. టాస్క్లలో నీకు తగలడా? నువ్వు మరి డీమాన్ ఎందుకు ఇట్లా దోషేస్తున్నావు? నేను ఆ వీడియో ఇన్స్టాలో పెడతాను చూడండి. తోషేస్తున్నావు ఇట్లా. మరి అప్పుడు అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదా? అది మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించలేదా నీకు? ఎక్కడ పెట్టుకున్నావు తల్లి నువ్వు? ఇది ఇక్కడికి వదిలేయండి. ఇంకా కళ్యాణ్ ఏమో నైట్ ఆమెకు ఏదో కొంచెం హెల్త్ బాగాలేక మెడికల్ రూమ్ పోయొచ్చి పడుకుంటే, అప్పుడు ఇదే టాపిక్ సుమన్ అన్న గురించి. సుమన్ అన్ననే 6 పెట్టాడు కదా, నువ్వు ఎట్లా తీసుకుంటావు అది ఇదని వాదిస్తుంటే ఈయన చెప్పచ్చు కదా. అక్కడ నేను తర్వాత కూడా రూల్స్ చెప్పాను, సరిగ్గా సెట్ చేసుకోండి అంటే. సుమన్ అన్న 4 బాక్సుల వరకు సెట్ చేసుకున్నాడు, సంజన కూడా సెట్ చేసుకుంది. తర్వాత నువ్వు ఎంత సెట్ చేసుకోమన్నా సుమన్ అన్నకు అందదు కాబట్టి వదిలేశాడు. సో నేను ఫస్ట్ నుంచే చెప్తే నీట్గా పెట్టడంలో సంజన గారే ఫస్ట్ వస్తారు. సో సుమన్ అన్న రారు కాబట్టి నేను ఎలాగైనా పెట్టండి అని మోటివేషన్ ఇచ్చాను అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఇలా ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు పోయి కూర్చున్నావు, మాట్లాడడం అయిపోయింది, సరే అమ్మా అవునమ్మా అన్నదానికి నువ్వు ఎందుకు కొడుతున్నావు? నీ డిఫెండింగ్ నువ్వు చెయ్యు, నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు, అక్కడ ఓపెన్ అవ్వు, మాట్లాడొద్దని అంటలేను, కానీ నీ డిఫెండింగ్ స్కిల్స్ నువ్వు పెంచుకో, నువ్వు మాట్లాడు, క్లారిటీ ఆఫ్ థాట్ పెట్టుకో.
ఎందుకు పెట్టుకోవట్లేదు? ఆ అమ్మాయి ఏది చెప్పినా సరే అంటే ఆమె పెద్ద తోపా తురుమా సీరియల్లో పనిచేసిందని చెప్పేసి సెలబ్రిటీ అన్న ఎందుకు భయపడుతున్నావు అయ్యా నువ్వు? నీకంటూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా? నువ్వు మాట్లాడే శక్తి నీలో లేదా? నువ్వు అంత స్టాండ్ తీసుకుంటావు సంచాలక అమ్మాయి దగ్గర ఎందుకు తగ్గి మాట్లాడుతున్నావు? అమ్మా చెప్పమ్మా, ఎందుకు ఇవన్నీ అవసరమా నీకు? చెప్పు. నీలాగా నువ్వు ఉండు. నువ్వు గేమ్ ఆడనీకు వచ్చావు, నువ్వు జాబ్ మానేసి వచ్చావు, అగ్ని పరీక్ష గెలుచుకొని వచ్చావు. ఆ అమ్మాయితో నీకు మీరు లవ్వా మరి ఏందో ఏమో వదిలే. ఈ అమ్మాయి నిన్ను ఎలా పెళ్లి చేసుకోదు. 35 ఏళ్ళు ఉంటుంది, నువ్వు 23, 24 ఏళ్ళ పర్సన్. నిన్నెందుకు చేసుకుంటుంది అయ్యా? ఆలోచించావా కొంచెమైనా? ఎందుకు ఇవన్నీ నీకు? ఒక ఫ్రెండ్ లాగా ఉండు, అంత తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. నీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది పోగొట్టుకోకు. నువ్వు చెప్పు, మాట్లాడు, క్లియర్గా మాట్లాడు. తర్వాత దివ్యానిక్తనేమో నేను వెళ్ళిపోతా ఈ వీక్, నేను వెళ్ళిపోతా అని ఇంకా దివ్యానిక్త అంటది. ఇంకా నేను టాబ్లెట్స్ అన్ని సరిగా వేసుకున్నాను భరణి గారు చెప్తుంది. ఇక భరణి గారు సుమనతి అమ్మాయి మళ్ళీ స్టార్ట్ చేసిందని చెప్పేసి వీళ్ళ మాటలు ఉంటాయి. ఇక మంచిగా చెఫ్ వస్తాడు, మంచిగా తింటారు, అన్ని రకాలు కొట్టి పెడతారు, మంచిగా వండుకుంటారు. ఏమైనా హింట్స్ ఇచ్చాడేమో ఎపిసోడ్లో చూద్దాము. అదన్నమాట మ్యాటర్. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.